అమెరికాకి బ్రిటన్ ఒక షాక్ ఇచ్చింది. ఇప్పుడు జరగబోతున్నటువంటి ఇరాన్తో ఒకవేళ యుద్ధం జరిగేటట్టయితే బ్రిటన్కి సంబంధించినటువంటి వాయు స్థావరాలు వాడుకోవడానికి వీల్లేదు. బ్రిటన్లోనే కాదు, బ్రిటన్ కొన్ని అవుట్ ఆఫ్ బ్రిటన్లో కూడా ఉంటాయి అన్నమాట. వాళ్ళ స్థావరాలు వాడుకోవడానికి వీల్లేదన్నటువంటి స్పష్టతనిచ్చాడు కీర్ స్టార్మర్. దీంతో డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రివర్స్ ఆర్డర్స్ వేసుకొచ్చాడు. కీర్ స్టార్మర్ బ్లాక్ చేసిన డొనాల్డ్ ట్రంప్కి సంబంధించినటువంటి ఆర్ఏఎఫ్ బేసెస్ ఏవైతే ఉంటాయో ఇరాన్ మీదన దాన్ని ఆపడానికి ఎలాగ చేస్తావు నువ్వు అంటూ ప్రశ్నిస్తున్నాడు బ్రిటన్ని. యూకే ప్రభుత్వం కాపాడాలని చూస్తుందా ఇరాన్ని అన్నటువంటి పాయింట్ రైజ్ చేసుకొస్తున్నాడు. అమెరికాకి పర్మిషన్ ఇవ్వనంటే ఎట్లా అన్నటువంటి పాయింట్ని అడుగుతున్నాడు. ఓవరాల్గా చాగోస్ ఐలాండ్ డీల్ని ఇప్పుడు మరొక వైపున తీవ్రంగా తప్పుపడుతున్నాడు. చావోస్ ఐలాండ్స్ అనేటటువంటిది మా బేస్ అయితే నువ్వెట్లా వాళ్ళకి స్వతంత్రం ఇచ్చేస్తావు, మేము అంగీకరించమని చెప్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఇక క్రమంగా డొనాల్డ్ ట్రంప్కి కీర్ స్టార్మర్కి మధ్యన విభేదాలు పతాక స్థాయికి చేరుతున్నాయి.